హలో ఆల్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు Z10 మీడియా. మీరు న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ప్రజెంట్ వచ్చిన తర్వాత చాలా మందికి జాబ్స్ పోయి చాలా మంది సఫర్ అవుతున్నారు. అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలి, కానీ మనకి ప్రాఫిట్స్ ఉండే బిజినెస్ ఏదైతే బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉంటూ 365 డేస్ రన్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతున్న లాండ్రీ ఎక్విప్మెంట్ బిజినెస్ అనేది మనకి చాలా ప్లస్ అవుతుందండి. హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ సేల్స్ అండ్ సర్వీసెస్, ఇక్కడ వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లోనే ఇస్తూ అండ్ మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి. అండ్ మిషనరీకి సంబంధించిన స్టీల్ కానీ థిక్నెస్ ఎలా ఉంటుంది, వీళ్ళ సేల్స్ అండ్ సర్వీసెస్ మనకి ఇండియాలోనే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్ కి కూడా డెలివరీ చేస్తున్నారు. అండ్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మనకి కొంపల్లిలో సెంట్రల్ పార్క్ లో నియర్ బై ఉంటుందండి. ఒకవేళ మీరు ఆఫీస్ అడ్రస్ కూడా కన్ఫ్యూజ్ అయినట్లయితే గూగుల్ మ్యాప్ పెట్టుకొని కూడా వచ్చేసేయచ్చు అనమాట. ఈ రోజు ఇక్కడ లాండ్రీ ఎక్విప్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూసేద్దాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే, మనం ఆఫీస్ లోపలికి అయితే వచ్చామండి. మనం పక్కన తీసుకున్న శారీ రోలింగ్ మిషన్ అయితే ఉంది. మిషన్ కి సంబంధించిన డీటెయిల్ తెలుసుకునే ముందు పక్కన మేడం ఉన్నారు. అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని తెలుసుకున్నాం. హలో మేడం. హలో అండి. ఇప్పుడు హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ అంటే మనము ఒకవేళ యూట్యూబ్ లో సెర్చ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఏదైనా లాండ్రీ ఎక్విప్మెంట్స్ ఉందంటే అది హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్. ఫస్ట్ మా పేరే వస్తుంది, ఫస్ట్ మీది వస్తుంది. నాకు అదే డౌట్, ఇప్పుడు బయట ఎన్నో వచ్చేసాయి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అనగానే కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయి, స్టోర్స్ వస్తున్నాయి. అయితే బయటికి ఇక్కడికి కంపేర్ చేసినట్లయితే బయటకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అసలు? మేము వచ్చి ఒక 28 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నామండి. సో శారీ రోలింగ్ అనేది స్టార్ట్ చేసిందే మేము, అంటే మా దగ్గర నుంచే స్టార్ట్ అయింది. శారీ రోలింగ్ అనేది బెస్ట్ క్వాలిటీ, మీకు ఏ విధంగా అయినా చూసుకుంటే మీరు మా సేల్స్ కానీ మా సర్వీస్ కానీ ఏదైనా కానీ బెస్ట్ ఉంటుందండి. సో మేము వాడే మెటీరియల్ కానీ మేము ఇచ్చే సర్వీస్ కానీ ఏదైనా కానీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఎన్నో ఇయర్స్ నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము. అండ్ సేల్స్ కూడా నాట్ ఓన్లీ ఇన్ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కాకుండా మాది త్రూ అవుట్ ఇండియాలో ఉంది. అండ్ మలేషియాలో అమెరికాలో కూడా మేము మా మిషన్స్ పంపించామండి. అది మెయిన్ డౌట్ అదే మేడం. ఇప్పుడు మనం ఇండియా సరౌండింగ్ లో అంటే ఎట్లనో ఒకలా ట్రాన్స్పోర్ట్ చేసి పంపిస్తాం. మనం అవుట్ ఆఫ్ పంపించాలంటే అయితే షిప్ ద్వారానో ఫ్లైట్ ద్వారా దానికి డిఫరెంట్ ఉంటదండి. అది ఎలా అసలు నాకు వచ్చిన క్వశ్చన్ అది. మీరు ఎలా ఇప్పటికీ మలేషియాకు ఒక 3-4 మిషన్స్ పంపించాము. అమెరికా అయితే ఈజీగా ఒక 12 to 15 మిషన్స్ అయితే పంపించామండి. దానికి సపరేట్ గా అంటే వుడెన్ ప్యాకింగ్ కానీ ఏదైనా కానీ సపరేట్ గా ఉంటది దానికి. అండ్ కస్టమర్స్ కి కూడా మేము వీడియో కాల్లోనే వాళ్ళకి మేము అన్ని అసిస్ట్ చేస్తాం అనమాట. మా ట్రైనింగ్ కానీ డెమో కానీ ఏదైనా కానీ ఫస్ట్ మిషన్ తీసుకునే ముందు కూడా మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మిషన్ వెళ్ళిన తర్వాత కూడా మేము మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇది సేల్స్ కాకుండా మనకి సర్వీసెస్ అలా అనేది అండ్ వారంటీ అనేది ఎలా ఇస్తారు? మిషన్ వారంటీ 1 year ఉంటుంది మేడం. ఇన్స్టాలేషన్ ట్రైనింగ్ అన్ని ఉంటుంది. అన్ని విధాలుగా మేము గైడ్ చేస్తాం మేము కస్టమర్ ని. నాట్ ఓన్లీ మిషన్ గురించే కాదు, మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో కూడా మేము అన్ని గైడ్ చేస్తాం. చాలా మందికి ఏంటంటే బిజినెస్ అనగానే చేయాలి ఒక కుతూహలం ఉంటది. తర్వాత మనం తెచ్చుకున్నాక ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, పబ్లిక్ లోకి వెళ్తే బాగుంటది ఐడియా ఉండదు. దాని వల్ల కూడా లాస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మేము కంప్లీట్ గా అన్ని గైడ్ చేస్తాం మేడం. ఇప్పుడు మామూలుగా మనం బట్టలు ఎక్కడి నుంచి తీసుకుంటే బాగా బిజినెస్ వస్తుంది. ఇప్పుడు బోటిక్స్ తోని టైఅప్ పెట్టుకోవాలి, లేదా షోరూమ్స్ వాళ్ళతో కూడా టైఅప్. కొంతమంది అంటే డైలీ మడత పెట్టిన తర్వాత అది కొంచెం ఫోల్డింగ్ అవుతూ ఉంటది, అంటే కస్టమర్స్ కి చూపించిన తర్వాత. సో అది వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తీసుకోవచ్చు. సో అట్లా మేము గైడ్ చేస్తాము ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నట్టు మీకు అందరికి ఎలా తెలుస్తుంది? త్రూ మీడియా. సో అట్లా మీడియాలో మీరు ఎట్లా మీది మిషన్ ఎలా మీ బిజినెస్ ఎలా ప్రమోట్ చేసుకోవాలి అవన్నీ కూడా మేము హెల్ప్ చేస్తాం. ఓకే, సర్వీసెస్ అనేది ఎలా ఇస్తారు మేడం? మనకి లోకల్లో అంటే ఓకే వెళ్ళొచ్చు, సర్వీసెస్ చేయవచ్చు. మనకి అవుట్ ఆఫ్ కంట్రీ కదా, అండ్ అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అంత లాంగ్ లో ఎలా అసలు? మేము అంటే అది కూడా వీడియో కాల్ లోనే చెప్తాం మేడం. వాళ్ళకి ఆల్రెడీ మేము ఎక్స్ట్రా స్పేర్స్ కూడా పంపిస్తాము. సో అది దాని వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వీడియో కాల్ లో చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్పేర్స్ అవైలబుల్ ఉంటది. సో దాంతో వాళ్ళు రీప్లేస్ చేసుకుంటారు. సో అట్లా మనకు ప్రాబ్లం ఏమో. అండ్ మెయిన్ గా ఏంటంటే మనకి శారీ రోలింగ్ మిషన్ అనగానే చిన్న చిన్న డౌట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. కొంతమంది అపోహ ఏంటంటే మనం 3-4
3-4 టైమ్స్ కన్నా ఎక్కువ శారీ రోలింగ్స్ చేస్తే అందులో మనం ఏదైనా యూజ్ చేసే లిక్విడ్స్ అనేది దాని వల్ల శారీస్ డ్యామేజ్ అవుతాయి అని చెప్పేసి కొంతమందికి విలేజెస్ లో అట్లా వాళ్ళకి డౌట్ ఉంటది. మీరు శారీస్ బెస్ట్ ఉండాలి అంటే దీంట్లో డ్యామేజ్ అంటూ ఏమి ఉండదు మేడం. దీంట్లో మనం యూజ్ చేసేది స్టార్చ్ ఒకటి, సింథటిక్ స్టార్చ్ ఒకటి యూజ్ చేస్తాము. దీంట్లో మెయిన్ అయనింగ్, రోలింగ్, పాలిషింగ్ అవుతుంది. సో దీంట్లో డ్యామేజ్ అవ్వడం కానీ, ఇప్పుడు ఒకవేళ చిన్న శారీ పెట్టినా కానీ అది ఎంత ఉందో అంతే బయటికి మీకు మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తుంది, కానీ అది ఇంకా ఎక్కువ చింగడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు. హీట్ ని బట్టి పెట్టుకోవాలి మనం. హీట్ పర్టికులర్ శారీకి ఇప్పుడు అన్ని ఒక రకంగా ఉండదు శారీస్. సో కొన్నిటికి ఎక్కువ హీట్ ఉండాలి, కొన్ని తక్కువ హీట్ ఉండాలి. దాన్ని బట్టి హీట్ ప్రకారం పెట్టుకోవాలి. ట్రైనింగ్ అంతా ఉంటది. ఓకే, ఇప్పుడు మనకి మీరు మిషన్ తీసుకునే ముందు కూడా డెమో కూడా ఇస్తాం మేము. మీరు కస్టమర్ ఎనీ టైప్ ఆఫ్ శారీ తెచ్చుకోవచ్చు, మేము వాళ్ళ ముందే లైవ్ గా డెమో చూపిస్తాం. మిషనరీ చూస్తేనేమో పెద్ద ఉంది మేడం, మరి డోర్ చూస్తేనేమో చిన్నగా ఉంది. అంత చిన్న డోర్ నుండి ఇంత పెద్ద మిషనరీ దానికి అసలు ప్రాబ్లమే లేదు. మొత్తం మిషన్ అంతా డిస్మాంటిల్ చేసి కస్టమర్ దగ్గర పంపించి మళ్ళీ వాళ్ళ దగ్గరనే మేము ఇన్స్టాల్ చేయిస్తాం. ఒక పర్ డే లో మనం ఎన్ని శారీస్ చేయొచ్చు, పర్ అవర్ లో ఎన్ని చేయొచ్చు? 2 minutes లో ఒక శారీ అవుతుంది మేడం. సో దాన్ని బట్టి కస్టమర్ ఓపికని బట్టి, కస్టమర్ కి వచ్చే బిజినెస్ ని బట్టి ఉంటది. 2 minutes లో ఒక 2 to 3 minutes లోపు ఒక శారీ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని మిషనరీస్ ఏంటంటే మినిమం 1 day లో ఒక 8 hours చేస్తే చాలు, ఒక 10 hours చేస్తే ఎనఫ్ అన్నట్లు ఉంటాయి. అయితే మనకి శారీ రోలింగ్ అనేది నవేడేస్ అందరూ చేయించుకుంటున్నారు. అవును, మంచి పబ్లిక్ లో ఒక మంచి బిజినెస్ ఏదైనా ఉంది, ప్రాఫిట్ వచ్చారంటే శారీ రోలింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మెయిన్లీ లేడీస్ అంతా డిపెండ్ అయ్యేది కూడా, అంటే ఎవరైనా కానీ ఇంట్లోనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. సో ఇంట్లోనే ఉండి చేసుకోవాలి అని ఉంటది ఎక్కువ మటుకు హౌస్ వైఫ్స్ కి. సో అలాంటి వాళ్ళకైతే ఇంకా బెస్ట్ మేడం ఇది. ఈ మిషన్ అనేది మనకి పవర్ కన్సంప్షన్ అనేది ఎలా ఉంటుంది మేడం? పవర్ కన్సంప్షన్ మీకు ఓన్లీ సింగిల్ ఫేజ్ కరెంట్ అండ్ గ్యాస్ తో రన్ అవుతుంది మిషన్. సో పవర్ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంటుంది మేడం. అందులో ఓన్లీ మీకు 1 HP మోటరే ఉంటుంది దాంట్లో. అంటే మనం ఇంట్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. మీరు హాల్లో గానీ ఒక బెడ్రూమ్ లో గానీ సెటప్ చేసుకోవచ్చు. ఒక 10x12 రూమ్ అయితే సరిపోతుంది. అండ్ మనకి ఈ శారీ రోలింగ్ కాకుండా ఇంకే మిషన్స్ ఉంటాయి? మా దగ్గర లాండ్రీకి సంబంధించిన అన్ని మిషన్స్ ఉంటాయి మేడం. వాషింగ్ మిషన్స్, హైడ్రో, డ్రైయర్, అలాంటివన్నీ, ఎంపీఓ మిషన్స్, అట్లాంటివి, వాక్యూమ్ అరేంజ్ టేబుల్స్, అట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే, అవన్నీ మిషనరీస్ కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అన్ని లాండ్రీకి సంబంధించినవన్నీ మిషన్స్ అవైలబుల్ ఉంటాయి. మాది వచ్చేసి కండ్లకోయలో మా ఫ్యాక్టరీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఆఫీస్ ఏమో ఇక్కడ కోంపల్లిలో. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆఫీస్ మనం ఒక మిషన్ చూపిస్తున్నాం కాబట్టి చూసే వాళ్ళకి కూడా అరే ఇంకా ఉంటాయా ఉండవా ఏదో డౌట్స్ అయితే పబ్లిక్ కి చాలా డౌట్స్ సోషల్ మీడియా యూస్ క్రియేట్ అవుతుంటాయి. కాబట్టి ఇది కండ్లకోయలో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్టరీ కూడా ఉందండి. అక్కడ కూడా మీకు విజువల్స్ అయితే చూపిస్తాను నేను. ఇంకా ఏదైనా ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఆఫీస్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. స్క్రీన్ పైన ఆఫీస్ నంబర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు కాల్ చేసుకోవచ్చు. ఇక్కడికి రాలేని వాళ్ళ కోసం, అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళ కోసం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం శారీ రోలింగ్ ఎలా అవుతుంది ఏంటి కూడా చూద్దాం. ఒక శారీతోనైతే వర్క్ చేయాలంటే మినిమం టెంపరేచర్ ఎంత ఉండాలి, దాని ఆన్ ఆఫ్ బటన్స్ ఎట్లా ఒకసారి చూపించారా మేడం? ఇది మనకి ఇది ఆన్, ఇదేమో ఆఫ్ బటన్. మనకి హీట్, ఈ రోలర్ ఎంత హీట్ అవుతుందో, ఇప్పుడు మనం గ్యాస్ యూజ్ చేస్తామని చెప్పాం కదా, గ్యాస్ వచ్చేసి ఈ రోలర్ హీట్ అవ్వడానికి యూజ్ చేస్తాం. సో ఆ రోలర్ ఎంత హీట్ అవుతుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక 50 టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం శారీస్ పెట్టుకోవచ్చు మేడం. సో దీనికి మనకి ఎడ్యుకేషన్ అవసరము అట్లాంటిది ఏం లేదు మేడం, ఎవరైనా చేసుకోవచ్చు. ట్రైనింగ్ ఉంటది. జస్ట్ నార్మల్ ఆన్ ఆఫ్ టెంపరేచర్ కంట్రోలర్ ఉంటది, రోలర్ స్పీడ్ ఉంటది, అంతే, ఇంకేం ఉండదు. మనకి స్ప్రే ఒకటి కానికి స్ప్రే ఒకటి, స్టార్చ్ స్ప్రే అవ్వడానికి బటన్స్ ఉంటాయి. జస్ట్ ట్రైన్ అవుతే చాలు. మనకి ఎడ్యుకేషన్ తో, జెండర్ తో, వయసుతో కూడా సంబంధం లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం మెయిన్ గా ఏంటంటే మనకు ఒక పెద్ద స్పేస్ కావాలి, ఒక బయటికి వెళ్ళి ఏదో ఒక షాప్ తీసి మళ్ళీ దానికోసం ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండి కూడా ఓన్ గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్, టైం లిమిట్, జెండర్ లిమిట్ లేదు, స్టడీస్ తో సంబంధం లేదు. మీకు ట్రైనింగ్, పూర్తి ట్రైనింగ్ తో ఇచ్చేది వీళ్ళు ఇస్తారు కాబట్టి మీరు ఈజీగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ 365 days రన్నింగ్ అండి. లేడీస్ అంటేనే షాపింగ్, షాపింగ్ అంటే శారీస్. మనం ఒక్కసారి కట్టుకొని పెట్టేసామంటే రోలింగ్స్ చేపిస్తూనే ఉంటాము. అండ్ ఇందులో మెయిన్ గా ఏంటంటే మనకి పట్టు, ఫ్యాన్సీ కాకుండా అండ్ వర్క్ శారీస్ లో కూడా శారీస్ రోలింగ్ చేయించుకోవచ్చు. వర్క్ శారీస్ అనేది ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వబండి. మనకి పట్టు శారీస్ అవుట్పుట్ ఎలా వస్తుందో వర్క్ శారీస్ లో కూడా అలానే వస్తుంది. ఫస్ట్ అయితే ఒక శారీ అయితే ఇప్పుడు చూద్దాం రోలింగ్ చేసి.
ఆఫ్టర్ అవుట్పుట్ మనకి శారీ రోలింగ్ చేసిన తర్వాత ఎంత బాగా వచ్చింది చూడండి ఫినిషింగ్. మనకి న్యూ శారీ అయితే ఎలా ఉంటుందో యాస్టిజ్ అలానే ఉందండి. మనం ఎన్నిసార్లు వేర్ చేసినా కూడా మళ్ళీ జస్ట్ 1 రోల్ తర్వాత న్యూ శారీ వేర్ చేసిన ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఇంత బాగా చేస్తున్నారండి. మీకు బిజినెస్ పర్పస్ కావాలి అంటే హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ సేల్స్ అండ్ సర్వీసెస్ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్. అడ్రస్ వచ్చేసి మనకి కుంపల్లిలో ఉంటుంది. డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ కి కాల్ చేసేయండి. అండ్ ఇవే కాకుండా మీరు పట్టు, ఫ్యాన్సీ, వర్క్ శారీస్, డెలివేర్ శారీస్, ఏ శారీస్ అయినా కూడా రోలింగ్ చేసుకోవచ్చు. 365 days మనకి రన్నింగ్ బిజినెస్ అండి. లేడీస్ ఉన్నన్ని రోజులు ఈ బిజినెస్ కూడా మనకు రన్ అవుతూనే ఉంటుంది. అసలు ఎక్కడ స్టాప్ అవ్వదు. మంచి బిజినెస్ అంటే అండ్ తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్, ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీరు బయట మార్కెట్ లో ప్రైస్ వన్స్ చెక్ చేసిన తర్వాత ఇక్కడికి విజిట్ చేయండి. బయట మార్కెట్ ప్రైస్ కానీ ఇంకా ది బెస్ట్ ప్రైస్ లో ఇస్తారు. అండ్ వారంటీ ఇస్తారు, సర్వీస్ ఇస్తారు. అవుట్ ఆఫ్ కంట్రీస్ అంటే మనకి వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది. ఇంతకు ముందు శారీ రోలింగ్ చూపించాను కదా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాండ్రీ బిజినెస్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్, మిషనరీస్ అన్ని కూడా మన కళ్ళ ముందే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డైరెక్ట్ గా మనం ఇక్కడ పర్చేస్ అనేది చేయొచ్చు అన్నమాట. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మొత్తం చూసేసుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ లో అన్ని చూపించలేదు కాబట్టి మీరు డైరెక్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేసి కూడా డైరెక్ట్ పర్చేస్ చేసేయచ్చు. రాలేని వాళ్ళ కోసం ఆన్లైన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మనకి కుంపల్లిలో లొకేట్ అయి ఉంటుంది అనమాట. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వన్స్ కాల్ చేసేయండి. ఇదండి ఇవాళ మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.